ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి చంపేస్తోంది. చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండడంతో జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. 3 రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలతో పాటు వాగులు, నీటి వనరులు ఉన్నటువంటి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో వృద్ధులు, చిన్నారులతో పాటు ఉదయం పనులకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. 3 రోజుల వ్యవధిలోనే సింగిల్ డిజిట్కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్లో చలి గిలిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావంతో అయితే ప్రజలైతే వణుకుతున్నారని చెప్పొచ్చు. చలి భయపెడుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. గత 3 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్కే పడిపోయింది కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే. ఇటు ముఖ్యంగా సిర్పూర్ యూలో 8 డిగ్రీలకే 8 కనిష్ట ఉష్ణోగ్రతలకైతే పడిపోవడంతో అయితే చలితో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే చలి తీవ్రతతోటి ఇటు ప్రజలైతే బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇటు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చలి తీవ్రత వల్ల అనారోగ్యాల పాలన కూడా పడుతున్నారని చెప్పవచ్చు. ఇటు ముఖ్యంగా ఇటు సిర్పూర్ యూ ప్రాంతంలో 7 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే చలి ప్రభావం అయితే ఉందని చెప్పచ్చు. గతంలో అంటే తుఫాను ప్రభావంతో అయితే కొంత ఉపశమనం పొందిన ఉష్ణోగ్రతలతోటైతే ఇటు గత 3 రోజుల నుంచి అయితే చలి ప్రభావం అయితే ఉందని చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో పడిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు వాగులు, నీటి వనరులు ఉన్న జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఇటు పండు ముసలి వల్ల అయితే చిగురాకుటల్లా వణుకుతున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా జిల్లాలో చలి తీవ్రత సాధారణమే అయినా కూడా ఈసారి మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని 3 రోజుల వ్యవధిలోనూ సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు పాల వ్యాపారులకు కానీ ఇటు ఆటో డ్రైవర్లకు కానీ చలి తీవ్రత వల్ల అయితే ఉదయం పూట బయటికి వెళ్ళాలంటే జనుకుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఉదయం 8 దాటినా కూడా బయటికి వచ్చే పరిస్థితులు అయితే లేకపోలేదు. ఇటు కార్మికులకు కూడా మొదటి షిఫ్ట్ హాజరు శాతం కూడా పడిపోయిందని అయితే అధికారులు అయితే అంచనాలు అయితే వేస్తున్నారు. ఏది ఏమైనా చలి ప్రభావంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వణుకుతుందని చెప్పచ్చు. ఇంకా రానున్న రోజుల్లో మరింత కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఏది ఏమైనా కూడా ఇటు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, ఇటు వృద్ధులు గాడి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు బారిన పడకుండా వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇటు డాక్టర్లు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇటు వాకింగ్ వెళ్ళే వారికి కూడా వాకర్స్ కూడా ఇటు చలి ప్రభావం అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా 7 దాటినా కూడా వాకింగ్ వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇటు చలి గాలులతోటైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఈదురుగాలులకు చలి ప్రభావం మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అయితే కొనసాగుతున్నది. మరిన్ని రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోతున్నాయని అయితే అధికారులు అయితే వాతావరణ శాఖ అధికారులు కానీ తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతానికైతే. ఇటు చలితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరొక భయం ఏంటంటే పులి భయం. ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో పులి ఈ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇటు సిర్పూర్ కానీ ఇటు కౌటాల, బెజ్జూరు, ఇటు చింతలమానపల్లి ప్రాంతాలలో అయితే ఇటు పులి భయంతో అయితే అక్కడ ఉన్న ప్రజలైతే ఉదయం బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా పులి భయంతో అయితే ఉదయం పూట బయటికి రావద్దని కూడా వాళ్ళు చెప్పడంతో అయితే ఇటు ఉదయం పూట అక్కడ కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొంది. ఇటు తిర్యాని ప్రాంతంలో అయితే ఉదయం పూట కానీ సాయంత్రం పూట 10 దాటితే కానీ బయటికి రాలేని పరిస్థితి అయితే నెలకొంది. సాయంత్రం పూట 4 గంటలకి ఇంటికి చేరుకుంటున్నారు. ఏదైతే మంటతో నెగర్లు వేసుకొని చలి మంటలు అయితే కాగుతున్నారని చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు చలి ప్రభావంతో అయితే ఇప్పటికే ఇటు వాహనదారులకు కానీ ఇటు ప్రయాణికులకు కానీ ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ఇటు ఇప్పటికీ వాహనదారులు ఉదయం 8 అవుతున్నా కూడా లైట్లు వేసుకొని వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పొగమంచు కారణంగా కూడా ఇటు వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఇటు ప్రయాణికులు కూడా ఇటు 10 దాటితే కానీ ప్రయాణాలు చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతల అంటే సింగిల్ డిజిట్కే పడిపోవడంతో అయితే చలి తీవ్రత వల్ల అయితే ప్రజలైతే అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చలి తీవ్రత ఉందని అయితే ఇటు అధికారులు అంచనాలు అయితే వేస్తున్నారు. ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తుంది. రానున్న రోజుల్లో మరింత చలి ప్రభావం ఉంటుందని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.